సార్ నిన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ వచ్చి వారం రోజులు కాగానే 9,000 కోట్లు అప్పు చేసిందని ఒక కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్? అసలు వారు మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వ పరిపాలన గురించి వారు 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలన చేసింది. అప్పులు దాని తదుపరి రెవెన్యూ అంశాల విషయంలో ప్రజలకు చెందే విధంగా వనరులను సమకూర్చి ప్రజలకే ఇచ్చే కార్యాచరణ ఆ ప్రభుత్వం చేయలేదని స్పష్టంగా చెప్పినాం. ఈరోజు మేమేం చేసినా, మేము ఏ అడుగు వేసినా ప్రభుత్వంకి వచ్చే రాబడి, దాని ఫలితాలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెందే విధంగా మా ఆలోచన ఉంటుంది, మా ప్రక్రియ ఉంటుంది. ఈరోజు అప్పులు చేసే దాంట్లో ఏ విధంగా చేయాలి, ఒక ఫిజికల్ అంటే ఆర్థిక క్రమశిక్షణ దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఒక్క కాంట్రాక్టర్కో ఇద్దరు కాంట్రాక్టర్కో మొత్తం మన తెలంగాణ ప్రజానికానికి సంబంధించిన మొత్తం సంపదను అందజేస్తే 9 సంవత్సరాల కాలం పాటు ఈరోజు ఆ విధమైన పరిపాలన ఇచ్చింది కనుకనే, ప్రజలందరూ గమనించింది కనుక మాకు ఇచ్చింది. మా పరిపాలన ఇప్పుడే మొదలైంది. మేము 1,000 అప్పులు చేసినామా, అరకొర అప్పులు చేసినామా? ఏది చేసినా ప్రజాహితం గురించి ప్రజలకు మళ్ళా తిరిగి చెందే విధంగా ఈరోజు ఆస్తులను, ప్రజల ఆస్తులను ఇంకా 10 అంతలు పెంచే కార్యక్రమం చేస్తాం.